కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్లో గల రేషన్ షాపులలో బియ్యం దందా తీవ్ర దుమారం రేపుతోంది. డిపోలో బియ్యం స్టాక్ లేదని కేజీకి 13 రూపాయలు ఇస్తాం తీసుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ రేషన్ డీలర్లు, రేషన్ వాహనదారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరు చివరికి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కలిసి సమస్యను వివరించారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి తహసీల్దార్తో మాట్లాడి రేషన్ షాపులను, రేషన్ ఆటోలను సీజ్ చేయమని ఆదేశించారు. రేషన్ షాపుల్లో స్టాక్ ఎంతుంది, ఎంతమందికి రేషన్ ఇచ్చారన్న వివరాలు తెలుసుకొని ఎక్కడైనా అక్రమాలు జరిగితే డీలర్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బయట అమ్మకూడదని ఎమ్మెల్యే నెహ్రూ మహిళలకు విజ్ఞప్తి చేశారు. వాటిల్లో ఎవరికి ఏమి ఇచ్చారు ఏంటో అన్నది రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నా పడుతుంది ఎంక్వైరీ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారంటే ఎలాగ దారుణంగా మీరు కూడా ఏంటంటే అమ్మేస్తారు. అందరూ సంచరించుకుని అక్కడికి వెళ్ళండి బియ్యానికి వెళ్తేనే మీ బియ్యం ఏమో చాలంటే డబ్బులు తీసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అందుకనే మొత్తం అందరినీ కూడా క్లోజప్ చేస్తారు. చాలా మంది తప్పు జరిగిన వాళ్ళు మాత్రం అక్కడ ఎవరినే ఉంటున్నాం. నువ్వు చెప్పిన సత్యం డీలర్ అంటాడు మనకని కదా ఏమని నీకు తెలుసు కదా. అయితే సమస్య లేదు. ఆడే మొత్తం డబ్బులు 13 రూపాయలు చేసి ఇస్తాము, పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారండి. బియ్యం ఎవరంట అయిపోయినాయండి కందిపప్పు అయ్యారండి. కందిపప్పు ఒక ప్యాకెట్ ఇస్తున్నాడండి, ఒక పోటీ ఇస్తారు, ఒక ఇదిలో ఇస్తున్నాడండి, ఒక ఇదిలో ఇస్తారు. చేసి కొత్త వాళ్ళు వస్తారు లేకపోతే డిపార్ట్మెంట్